వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే షోల్డర్ డాట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను. మీరు బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని నీట్గా నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ అనేది మనం కవర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంత లెంత్లో బ్లౌజ్ కావాలి, ఫస్ట్ లెంత్ పార్ట్, నెక్స్ట్ షోల్డర్ పార్ట్ అంటే బోన్ టు బోన్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనేది ఎంతలో కావాలి. ఈ 3 పార్ట్స్ అనేది బ్యాక్లో మనకు కవర్ అవుతాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లెంత్, అంటే మన లెంత్ షోల్డర్ దగ్గర నుంచి లెంత్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు బోన్ మనకి షోల్డర్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్గా పెట్టుకొని నెక్ పార్ట్ అనేది క్రాస్గా మెజర్ చేసుకోవాలి. స్ట్రైట్లో మనం మెజర్ చేసుకున్నప్పుడు మన డీప్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మనకి 9 ఇంచెస్ కావాలి అనుకుంటే అది 10 ఇంచెస్ దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం నీట్గా క్రాస్గా పెట్టుకున్నప్పుడు మనకి ఎంత కావాలో మెజర్మెంట్ అంతవరకు మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ బ్యాక్లో మనకి కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి, ఫస్ట్ మనకి ఫ్రంట్ లెంత్ ఎంత కావాలి. మనం ఫ్రంట్లో లెంత్ తీసుకునేటప్పుడు చెస్ట్ పార్ట్ నుంచి పైనుంచి తీసుకోవాలి. ఫస్ట్ ఎంత లెంత్ తీసుకోవాలి అనే పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ కూడా సేమ్ క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్లో నెక్ ఎంత కావాలి, ఎంత డీప్ కావాలి, అంటే మనం పెట్టుకునే డిజైన్ బట్టి నెక్ ప్యాటర్న్ బట్టి కూడా ఈ లెంత్ అనేది పెట్టుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్లీట్గా రౌండ్ అప్పర్ చెస్ట్ ఒక ఫింగర్ గ్యాప్ తోటి టేప్ మధ్యలో పెట్టుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్, ఈ చెస్ట్ పార్ట్ కూడా కంప్లీట్గా మీరు రౌండ్ తీసుకొని ఫింగర్ గ్యాప్తో పెట్టుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్, మనకి లెంత్ ఎక్కడైతే మనం లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ పార్ట్లో మనము వేస్ట్ పార్ట్ని తీసుకోవాలి. ఇలా ఫింగర్ గ్యాప్తో ప్రతి ఒక్కటి మనం మెజర్ చేసుకున్నప్పుడు నీట్గా టైట్గా లేకుండా లూజ్గా లేకుండా అందంగా మన బ్లౌజ్ అనేది వస్తుంది ఫిట్టింగ్ తోటి. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ డాట్ పాయింట్ అనేది ఇలా చెస్ట్ మీద పెట్టుకొని మీరు డాట్ ఎక్కడ వస్తుంది ఇది సెంటర్ పాయింట్ చూసుకొని డాట్ అనేది మీరు మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్, ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ అంటే ఈ ఆర్మ్ హోల్ ఎక్కడ ఎండ్ అవుతుందో అది ఆర్మ్ హోల్ లెంత్ అవుతుంది మనకి 5.5 6 ఇంచెస్. ఇలా మెజర్ చేసుకున్నప్పుడు మీకు అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి మనకి టేప్ సహాయంతో ఆర్మ్ హోల్ రౌండ్ ఇలా కంప్లీట్గా రౌండ్ మెజర్ చేసుకోవాలి. నీట్గా ఒక ఫింగర్ గ్యాప్ తోటి అది కూడా నీట్గా మెజర్ చేసుకున్నప్పుడు మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ కూడా సేమ్ యాస్టీస్గా లెంత్ ఎంత కావాలి, దీని మిడిల్ లూజ్ ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్, ఈ 3 పార్ట్స్ అనేది మనకి హ్యాండ్లో కవర్ అవుతుంది. షోల్డర్ డాట్కి సంబంధించిన మెజర్మెంట్స్ మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. దానికి సపోర్ట్గా మనం పేపర్ డ్రాఫ్టింగ్, అంటే ఈ మెజర్మెంట్ సహాయంతో మనం పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి, ఈ పేపర్ డ్రాఫ్టింగ్ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే యాస్టీస్గా మళ్ళీ క్లాత్ మీద పెట్టుకొని మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లాత్ మీద సేమ్ యాస్టీస్గా మనం మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటిదాకా మనం మెజర్మెంట్స్ చూసాం కదా. డమ్మీకి కావాల్సిన మెజర్మెంట్స్ ఏవైతే కావాలో, అంటే షోల్డర్ డాట్ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకున్నాం. ఆ మెజర్మెంట్ ప్రకారం పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి పేపర్ అనేది ఎలా ఫోల్డ్ చేయాలి. పేపర్ మనం ఆన్ ఫోల్డ్ వేసుకోవాలి, అంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉండాలి. ఫస్ట్ మనం ఎలా మెజర్ చేసామో, అంటే డమ్మీకి మనం మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో సేమ్ యాస్టీస్గా పేపర్లో కూడా మనం మెజర్మెంట్ అనేది అలాగే తీసుకోవాలి. ఫస్ట్ మనం లెంత్ పార్ట్ అనేది తీసుకున్నాం. బ్లౌజ్ మనకి ఎంత లెంత్ కావాలి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ ప్లస్ 15 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే దాన్ని 2 పార్ట్స్ చేశాను. 2 పార్ట్స్ చేసినప్పుడు మనకి 7.5 వస్తుంది. 7.5 వచ్చినప్పుడు దాన్ని ఫార్ములా ప్రకారం మనం మెజర్ చేసుకుంటే 2.5ని మైనస్ చేస్తాం. రిమైనింగ్ని మనం షోల్డర్ పార్ట్గా, అంటే నెక్ పార్ట్ సగం షోల్డర్ పార్ట్ సగం మెజర్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ లెంత్ మనకి ఎంత కావాలి దాని ప్రకారం మనం మెజర్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ లెంత్. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ మనం 4 పార్ట్స్ కంప్లీట్గా రౌండ్ తీసుకున్నాం. ఇందాక మనం డమ్మీ మీద కంప్లీట్గా రౌండ్ తీసుకున్నాం కాబట్టి 4 పార్ట్స్ మనం డివైడ్ చేసి దాన్ని అందంగా మెజర్ చేసుకోవాలి.
మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద కూడా అలాగే డ్రాప్ చేసినప్పుడు మన షేప్ అనేది అందంగా కనిపిస్తుంది. దానికి ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. దాని కింద నుంచి డాట్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్, దాని మీద మనం ఒక చెస్ట్ లైన్ అనేది గీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్, డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ డాట్. ఇప్పుడు ఇవన్నీ మన మెజర్మెంట్స్ స్కేల్ తోటి అందంగా గీసుకున్నప్పుడు మనకు ఒక షేప్ అనేది వస్తుంది. మనకి బ్యాక్ నెక్ ఎంత డీప్ కావాలి, ఇందాక ఆల్రెడీ క్రాస్గా మనం కట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం వీ షేప్ పెట్టుకుంటాం. వీ షేప్ పెట్టుకున్నప్పుడు ఎలా మనం క్రాస్గా నీట్గా అందంగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా డ్రా చేయాలి, ఇక్కడ ఎలా అయితే మనం మెజర్ చేసి కట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే షేప్ రావాలి, అంతే అందంగా స్టిచ్ కూడా రావాలి. ఓకే, ఇప్పుడు డాట్ కూడా మెజర్ చేసాం. బ్యాక్ డాట్. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నీట్గా మనం మార్క్ చేసి నీట్గా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం యాస్టీస్గా మనం ఫ్యాబ్రిక్ మీద కూడా మెజర్ చేసుకున్నప్పుడు మనకి మళ్ళీ మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ ఎలాగే తీసుకుంటాం, స్ట్రైట్ కట్టే తీసుకుంటాం కాబట్టి దీనికి షోల్డర్ డాట్. అసలు షోల్డర్ డాట్ అంటే ఏంటి, షోల్డర్ డాట్ ఎవరెవరికి బాగుంటుంది అందంగా అంటే మనకు కామన్గా ప్రిన్సెస్ కట్ తెలుసు, కానీ షోల్డర్ డాట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోంచి కట్ అవుతుంది, అందంగా ఒక షేప్ అనేది ఇస్తుంది. దీనికి ప్యాడ్స్ వితౌట్ ప్యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. డబల్ లైనింగ్తో స్టిచ్ చేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు షోల్డర్ డాట్ ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం. షోల్డర్ డాట్ అనేది షోల్డర్ మధ్యలో ఉంచి ఒక డాట్ తీసుకుంటాం, అంటే ఒక లైన్ మనకి రావాలి కాబట్టి ఒక లైన్ తీసుకుంటాం. నెక్స్ట్ మనం డాట్ పాయింట్ని మెజర్ చేసుకుంటాం. డాట్ పాయింట్ మెజర్ చేసుకొని దాని మీద ఒక లైన్ అనేది గీసుకుంటాం. ఫస్ట్ మనం ఒక షేప్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి సంబంధించింది ఒక షేప్, అంటే షోల్డర్ డాట్కి సంబంధించిన ఒక షేప్ ఇస్తే మనకి జాయిన్ చేసినప్పుడు అందమైన ఒక షేప్ అనేది వస్తుంది. ఒక షేప్ అనేది మనకు ఒక లైన్ మీద అందంగా తీసుకున్నప్పుడు షోల్డర్ డాట్ షేప్ అనేది అందంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అలాగే ఎలా కట్ చేసామో ఎలా డ్రా చేసామో అలాగే జాయిన్ చేసినప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ లెవెల్ వరకు వేస్ట్ లెవెల్ వరకు ఒకటే లైన్ వచ్చి ఒక షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు పేపర్ కట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ డాట్.
చూసారు కదా, ఈ డ్రాఫ్టింగ్ అనేది అంటే షోల్డర్ డాట్ మనం ఎలా కట్ చేసుకోవాలి, డ్రాఫ్టింగ్కి సంబంధించిన డీటెయిలింగ్గా మీకు చెప్పడం జరిగింది. మీరు ఇలాగే స్టిచ్ చేసి చూస్తే మీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి షోల్డర్ డాట్ బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి.